ఈ 10 మీనాల్లో ఒక మీనా తీసుకున్న వ్యక్తి ఆ మొదటివాడు వెళ్ళిపోయి నమ్మకంగా యజమానుడు ఇచ్చిన ఆ మీన ఆ 50 రూపాయలు తీసుకొని వ్యాపారమో ఏదో ఒకటి మొత్తానికి మొదలుపెట్టాడు. దేవుని స్తోత్రం. మొదలుపెట్టి కష్టపడుతూ ఉన్నాడు. ఎందుకంటే అయ్యో నన్ను నమ్మి నా యజమానుడు నాకు ఇది అప్పచెప్పాడు. అర్థమవుతుందా? నన్ను నమ్మి నా రాజు నాకు ఇది అప్పచెప్పాడు కాబట్టి దీని విషయంలో నేను చాలా నమ్మకంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, దీన్ని వ్యర్థం చేయకూడదని అతడు తీసుకొని వెళ్ళి కష్టపడుతూ ఉన్నాడు, శ్రమ పడుతున్నాడు. దాన్ని ఒక మీనాని 10 మీనాలుగా సంపాదించుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగునగా. సంపాదించి ఆడు పెట్టుకున్నాడు. రెండో వాడు కూడా కష్టపడ్డాడు. రెండో వాడు కూడా అలాగనే నమ్మకంగా కష్టపడి 5 ఒక మీనాకి 5 మీనాలు సంపాదించుకొని వాడు కూడా ఉన్నాడు. తర్వాత మూడో వాడు ఏం చేశాడంటే ఆ మీనాను తీసుకెళ్ళి త్రొవ్వి రుమాల్లో కట్టి దాన్ని భూమిలో పాతి పెట్టేశాడు. ఎందుకంటే ఇతడికి ఇష్టం లేదు. సరే ఈ రాజు వెళ్ళాడు, రాజ్యాన్ని సంపాదించుకున్నాడు, తిరిగి మరలా ప్రయాణమై వచ్చాడు. వచ్చినాక తన దాసులను మొత్తాన్ని పిలిచి నాయనా ఒక్కొక్కరిని అడుగుతున్నాడు. మొదటివాడిని అడిగాడు. మొదటివాడు చెప్పాడు, అయ్యా కింద 16 వచనంలో మొదటివాడు ఆయన